వచ్చేసా మిస్ అయ్యారా అయ్యండర్లేండి. ఈ వీడియో ఏంటంటే మార్నింగ్ నుంచి లైవ్లో ఏం జరిగింది దానికి సంబంధించిన వీడియో. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఎపిసోడ్ రివ్యూలో అన్ని కవర్ చేయలేనేమో అనిపించింది నాకు, అందుకని తమ్నెయిల్లోనే పట్టట్లేదు. ఇందులో కొంతమంది గేమ్ ప్లాన్ ట్విస్ట్ అయ్యే అవకాశం ఉంది, చేంజ్ అయ్యే అవకాశం ఉంది, కొత్త ప్లాన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అది వైల్డ్ కార్డ్స్ రావడం వల్ల కొంచెం వాళ్ళకి అర్థమై చేంజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకే ఒక సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. సో అలాగ కొంతమంది గేమ్ మారబోతుంది అనమాట. సో డీటెయిల్డ్గా చెప్తాను, దాన్ని షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ అందులో డీటెయిల్స్ మిస్ అవ్వకుండా చెప్పడానికి ట్రై చేస్తాను. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. మీరు లైక్ కొట్టాలి, కొడుతున్నారు, కొట్టండి, కొట్టేశారు, ఇలా చెప్పాలంట. ఎవరో నాకు మెసేజ్ చేశారన్నమాట, అన్న మీరు ఆ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి, అలా కాదు కొట్టండి ఇలా ఏదో చెప్పాలంట. సో చెప్తే అప్పుడు కొడతారు, అలా మధ్య మధ్యలో కూడా చెప్తా ఉండాలి, అప్పుడే కొడతారు, అప్పుడు ఇంకా రీచ్ పెరగాలని చెప్పి. అందరూ నా రీచ్ పెరగాలని కోరుకున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. సో లైక్ కొట్టండి, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కొంతమంది గేమ్ ప్లాన్ చెప్తాను, మీరు కూడా లైవ్ చూస్తే యా యూఆర్ రైట్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. లేదు అనుకుంటే లేదు బ్రో ఇది అలా కాదు ఇది ఇలాగా సార్ చూడు అంటే అది కూడా కామెంట్ చేయండి. డిఫరెంట్ ఒపీనియన్స్ ఓకే, సరేనా? మా బూతులు తిట్టుకోవద్దు, ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం చుట్టాలం అబ్బా కదా, తిట్టుకోకూడదు. చుట్టాలు తిట్టుకుంటారా, మనం ఫ్రెండ్స్ అబ్బా, తిట్టుకోకూడదు, అలా వెళ్ళిపోతాం, సరేనా? రమ్య గారు ఉదయాన్నే పుషప్పులు చేస్తూ ఉన్నారు. నాకు అనిపించింది ఓకే, జిమ్ అయితే నిజమే, ఎందుకంటే డాన్స్ అయితే రాదు. మరి ఆ రీల్స్ ఎలా డాన్స్ చేశారు నాకు అర్థం కాదు, కానీ జిమ్ అయితే నిజమే, జిమ్ కొంచెం మంచిగానే పుషప్పులు గట్రా చేస్తున్నారు. డెమోన్ని ఐషా గారు అనిపిస్తే అలా గారు అని పిలవకు, ఎందుకు అలా గారు అని పిలుస్తున్నామంటే ఏదో ఏమో గొడవ అయిపోతే తర్వాత అప్పుడు మళ్ళీ మిస్ అయిపోతే మీరు మళ్ళీ మర్యాద కావాలంటే, సో నేను గొడవ కూడా మర్యాదగానే పడతా, నాకు ఇలా అలవాటు అవ్వాలి అని చెప్పి ఐషా మంచి ఎనర్జెటిక్గా ఫుల్ ఆన్ ఎనర్జీ మోడ్లో కనిపిస్తున్నారు. నిన్న దీనికన్నా ముందు ఐషా వర్సెస్ పేరు మర్చిపోతా తనుజ గారిది ఏదైతే నామినేషన్ రచ్చ జరిగిందో డీటెయిల్డ్గా పెట్టా. అందులో నేను ప్రోమోలో చూస్తే ఒక పాయింట్ లేదు, అదేంటి సీరియల్ యాక్టింగ్ అనేది పాయింట్ అన్నారు. అది లైవ్లో లేదు, మిస్ అయిందని నేను స్కిప్ చేశాను, అర్థం స్కిప్ చేయలేదు కానీ చూశాను కానీ మిస్ అయింది. ఇది నైట్ ఎపిసోడ్ రివ్యూలో మనం మాట్లాడుకోవాలి. ఇంకొక విషయం, అన్న ఓటింగ్ అనాలిసిస్ చేయాలంటే ఏంటంటే ప్రాబ్లంలో ఓటింగ్ అనేది వాళ్ళకి ఎట్లీస్ట్ స్టార్ట్ అవ్వాలి కదా. అంటే చేసే సోషల్ మీడియా ఓటింగ్ అయినా సరే అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేయాలి, అందులో ఏంటి ఇస్తుందో మనది ఇది లాస్ట్ దాకా. సో అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత అప్పుడు మనం రేపు ఈరోజు పెట్టాలి, వాళ్ళు పెట్టేసిన తర్వాత రేపు మనం ఓటింగ్ అనాలిసిస్ చేసుకుందాం. అదర్వైజ్ ఏమైందంటే ఇప్పుడు అదే ట్విస్ట్ వచ్చి ఎవరైనా లేరు అనుకోండి, ఏదైనా మార్చారనుకోండి, ఓటింగ్ ఓపెన్ చేయలేదు అనుకోండి, అప్పుడు అందుకోసమే ఆగాను అనమాట. నెక్స్ట్ తనుజ గారు డెమో ఏదో టీ చేసిన తర్వాత సుమన్ అన్న దాన్ని తాగుతూ ఉంటాడు. సోము అంటారు ఏదో అంటారు, సుము ఆనెస్ట్ రివ్యూ సుము అని తనుజ గారు అంటూ ఉంటారు. అదే నిన్నకి ఎంత గొడవైంది, ఇండైరెక్ట్గా సెటైర్ వేసుకున్నారు, మనం అన్నింటిలో మాట్లాడుకున్నాం, ఇదేంది ఇలా కలిసిపోయారు అనిపించింది నాకు. బాగుంది అనగానే తనుజ గారు నీ గురించి వాళ్ళకి కూడా తెలిసిపోయింది, నువ్వు ఎలాంటి ఎక్స్ప్రెషన్లు పెడతావు ఏంటి అని వైల్డ్ కార్డ్స్ ఉన్నారనమాట దానికోసం. నెక్స్ట్ సంజన గారు అండ్ మాధురి గారు మాట్లాడుకుంటున్నారు, ఏదో పెద్ద గొడవ అవ్వాలి, చేద్దాం, గట్టిగా చేద్దాం, మామూలుగా ఉండకూడదు అని చెప్పి ఇద్దరు డిసైడ్ చేసుకుంటారు అనమాట, ప్రాంక్ చేద్దాం అని చెప్పి. సో అలా ఎలా ఉండాలి అంటే మనం చూద్దాము, గొడవపడి ఒక మధ్యాహ్నం దాకా మాట్లాడుకోకూడదు, దానికి కంటిన్యూషన్ ఉండాలి, ఎవరెవరు వస్తారు, మనం కలపడానికి ఎవరు వస్తారు, నీ సైడ్ ఎవరు వస్తారు, నా సైడ్ ఎవరు వస్తారు, మొత్తం చూసుకుందాము పదా అని చెప్పి వెళ్తారన్నమాట రంగంలోకి. వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకో సైడ్ బెడ్ గేమ్ కోసం మాట్లాడుకుంటారు. దివ్య, ఐషా, రీతు వీళ్ళందరూ అక్కడ డిస్కషన్లో ఉంటారు. గౌరవ్ చెప్తుంది అనమాట, రీతుకి చెప్తుంది, అరే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే పడేస్తారని తెలుసు, నాకు ఇప్పుడు గౌరవ్ ఉన్నాడు, నేను ఇప్పుడు తనని టచ్ అయిపోతే దివ్యాన్ని టచ్ అయిపోతే గౌరవ్ నన్ను టచ్ చేయడం చెప్తే నేను టచ్ చేయను కదా. సో ఒక ప్లాన్ ప్రకారం జరిగింది అని చెప్పి ఇది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కాదు. మీరందరూ ఇండివిజువల్గా మీ స్వార్థం మీరు చూసుకున్నారు, అది కూడా పార్ట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి, అంటే అమ్మాయిలందరూ కలిసి అటాక్ చేస్తే బాగుంటుంది అన్న భావన ఉంది. బట్ ఏంటంటే అది వాళ్ళు రంగంలో దిగిన తర్వాత వాళ్ళు దాన్ని సెన్స్ చేస్తారేమో. సో మాధురి గారు ఇమాన్యుల్ అడుగుతారు, ఇమాన్యుల్ నా స్టిక్కర్స్ ఏవి అని చెప్పి, అంటే మా అమ్మ నన్ను చూపించి అడిగిందండి ఎవరు అని చెప్పి, అది మీవని తెలియదు అంటే ఎల్లు అడుగు అంటది. అడుగుతానికి వెళ్తారు, మళ్ళీ అడిగి మీరే అడగచ్చు కదండి, నేను అడిగితే ఎలా ఉంటుంది అంటే నీకు ఎందుకు అంటారు, సో మీరే అడగచ్చు కదా అని అంటారు. సో దాని తర్వాత సంజన గారు వస్తారన్నమాట. వచ్చినప్పుడు పడేసాను నేను అని చెప్పి చెప్తారు, స్టిక్కర్లు ఎవరు వెండి మీవండి, నేను పడేసాను, ఎందుకంటే డిసిప్లిన్ కోసం పడేసాను, డిసిప్లిన్ తప్పిపోయింది సమాజం, అదే వాళ్ళు బిగ్ బాస్, సో అందుకోసం పడేశాను. అంటే అసలు స్టిక్కర్లు అంటే మీరు అబ్బాయిలు అడిగేదండి, గర్ల్స్ని కదా అడగాలి, మీకు తెలుసు కదా ఇక్కడ ఉన్నది మన ఇద్దరమే కదా అని చెప్పి ఆడ సీరియస్ మూడ్లోనే జరిగింది ఫైట్. నాకు ఎలా అనిపించింది అంటే ఇది మొత్తం తర్వాత మాధురి గారు ప్రాంక్ పేరుతో నిజాలు చెప్పేశారు అనిపించింది. ఇది తనుజ గారు కూడా చెప్తారు, మీరు నిజాలైనా మాట్లాడిందంటే అవును నేను నిజాలే చెప్పానని చెప్పి అని అన్నారంట. సో అది ఇమాన్యుల్ ఆవిడ రాచేయలేదు కాదు, సైలెంట్గా వెళ్ళిపోతాడు, డోర్ దగ్గర దాకా వెళ్ళిపోదాం అనుకుంటాడు, ఎందుకులే మనకి గోలని చెప్పి. ఇమాన్యుల్లో ఉన్నది ఇదే బాధ. ఇమాన్యుల్ ఇంకా గేమ్ ప్లాన్ చెప్తాను చూడండి. చాలామంది ఇమాన్యుల్ వర్సెస్ బర్నీ నెక్స్ట్ వీక్ మొత్తం మోగిపోద్దానికి గెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే నైట్ నేను పెట్టిన రివ్యూకి అసలు అని ఏముండదు, అనవసరంగా మీరు ఇచ్చేసుకున్నారు, ఏముండదు.
ఇమాన్యుల్ అలా డైరెక్ట్గా ఏం అటాక్ చేయడు, ఏదైనా ఇండైరెక్ట్గానే ప్లాన్ ఉంటుంది. చూడండి, ఎవరినో ఒకరు పుష్ చేయడానికి ట్రై చేస్తాడు, ఆయన మీదకి అంత మించి ఉండదు. నేను అర్థం చేస్తున్నాను ప్రకారం. సో అడగాలి కదా, వాష్రూమ్ స్టిక్కర్ దొరికితే అడగలేదు ఏంటి అని చెప్పి. మాధురి గారు ఏమో గుడ్డు దొంగతనంలాగా స్టిక్కర్స్ కూడా మీరు దొంగతనం చేస్తున్నారా, మీకు బోర్డు వేశారు కదా మీ మెడలో, అయినా కూడా మీకు ఏంటి అన్నీ మీకు ఫన్ అనుకుంటున్నారు, ఇది ఫన్ కాదు, ఇది ఎమోషన్స్, ఆ ఎమోషన్స్తో ఆడుకుంటున్నారు అని చెప్పి ఆవిడ. రజన నా దగ్గర ఉన్నాయి స్టిక్కర్స్ నేను ఇస్తాను కదా అంటే ఏదో చెప్తారబ్బా, 16 మంది ఉన్నారు, 16 మంది ఐటమ్స్ నా దగ్గర నుంచి నేను ఉంచుకోలేను కదా, అందుకనే పడేశానని చెప్తారు. స్టిక్కర్స్ పెట్టుకునండి మీరు నేను బేసిక్గా ఈ అమ్మాయి పెట్టుకోదు, పక్కన తనుజ ఉంటుంది అనమాట, ఈ అమ్మాయి పెట్టుకోదు, మరి మీరు నన్నే కదా అడగాలని చెప్పి ఇలా ఆవిడ నవ్వుతూ ఉంటారు. మీకు కామెడీగా ఉందేమో, స్టిక్కర్స్ ఇస్తారా లేదంటే లేవు నేను పడేశాను అని చెప్పి సంజయ్ గారు అంటూ ఉంటారు. ఇమాన్యుల్ని అడుగుతారు, ఇమాన్యుల్ నేను ఊరుకోనని చెప్పి ఇమాన్యుల్ అంటే, ఇమాన్యుల్ నాకేం సంబంధం లేదండి ఇందులో, నేను ఎందుకండి అందరూ ఇన్వాల్వ్ అవుతాను, ఇది ఎవరిదని చెప్పి వాళ్ళకే సంబంధం ఉంటుంది నాకు ఉందంటే, మాధురి గారు యూ ఆర్ ద రెస్పాన్సిబుల్, కామెడీగా లేదు ఇది కామెడీ కాదని చెప్పి సంజయ్ గారి మీద అలా ఒక్కసేపు కొంచెం ఫైట్ జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ మాధురి గారు, చిన్నప్పటి నుంచి నీకు దొంగ బుద్ధి ఉన్నట్టుంది అంటే, సంజయ్ గారు పర్సనల్గా రాకండి, మీరు పర్సనల్గా వెళ్ళిపోతున్నారంటే, లేదు ఎంటర్టైన్మెంట్ కోసం చేశాను, ఆడియన్స్గా అందరూ చూశారు, మీరు చూశారు, పర్సనల్గా వస్తే మాత్రం బాగోదు, ఇది రాంగ్ అంటే. మాధురి గారు ఎప్పుడు అవసరం ఉంటారు, అసలు ఎప్పుడు అవసరం ఉంటారు, మీరు ఎప్పుడు అసలు క్లీన్ చేస్తున్నారు వాషింగ్లో, అసలు మీరు పని చేస్తున్నారా, ఇక్కడే ఉంటారు కదా, అసలు పని చేస్తున్నారు నాకేమనిపించట్లేదు అని చెప్పి. ఇవన్నీ నిజాలే ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీకు అర్థమవుతుందా. సంజయ్ గారు బిగ్ బాస్ మీరు అప్రూవల్, మీరేమైనా బిగ్ బాసా, మీ అప్రూవల్ తీసుకోవాలా, నేను వెళ్ళి చేయాలి అని అంటే తీసుకోవాలి అని ఇప్పుడు మాట్లాడుతుంటారు మళ్ళీ కాసేపు దీని మీద. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఉంటాయండి దీనికోసం, నేను రిమైనింగ్ హౌస్మేట్స్ లాగా గుడ్డు దొబ్బేస్తే సైలెంట్గా కూర్చున్న రకాన్ని కాదు, మీరు గట్టిగా ఫేస్ చేస్తారు, మీ మొత్తం కాస్ట్యూమ్స్ అన్ని తీసుకెళ్ళి ఇంటి నుంచి బయటపడేస్తాను, అవుట్ ఆఫ్ ద బాక్స్ అవుట్ ఆఫ్ ద హౌస్ అయిపోతాయి అని చెప్పి. సంజయ్ గారు మీరు ఇంకా ఇప్పుడే మీరు ట్రైలర్ చూపిస్తున్నారు, నేను ఆల్రెడీ సినిమా చూపించేశానంటే ఇప్పుడు అంటారు ఎప్పుడు వచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అని అన్నారు కానీ ఎప్పుడు వచ్చామని కాదు అని చెప్పి ఈవిడ వర్షంలో ఈవిడ. సో ఇద్దరు పోటాపోటీగా డైలాగ్స్ తీసుకొని రెచ్చిపోతారు. బట్ సంజయ్ గారికి అర్థం కానిది ఏంటంటే, మాధురి గారు బయట ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పేస్తున్నారు, ఆవిడకున్న ఒపీనియన్స్ బయట ఉన్నవి అన్నీ కలిపి చెప్పేస్తారు గట్టిగానే ఆ ప్రాంక్ పేరుతో. దొంగతనాలు మీరు చూసారు, టీవీలో చూసి ఎంజాయ్ చేశారు, ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేశారు, నాది బాగానే వెళ్ళింది అన్నట్టు ఆవిడ మాట్లాడుతుంటారు. సో అంటే ఈవిడ అంటారు మేము చూసాం దొంగతనంగా డ్రింకులు తాగేయటం ఇది తాగేయటం అని. దాని తర్వాత సెన్స్ ఉందా, బాధ్యత ఉందా అని చెప్పేది చెప్తుంటే రాము తీసుకొచ్చి స్టిక్కర్స్ ఇచ్చేస్తాడు. ఆయనకి ఎక్కడ దొరికిద్ది, స్టిక్కర్స్ ఇచ్చేయగానే మాధురి గారు ఈవిడికి ఇదే పనిలాగా ఉంది, ఇంకా ఆపరు అనమాట దాన్ని, ఇదే పనిలాగా ఉందంటే సంజయ్ గారు కట్ అని చెప్పి ఆపేస్తారు. ఇంకా ఆవిడకి అర్థమైంది అమ్మో ఇది పెద్దది అయిపోతుంది, నా మీద తిరిగి వచ్చేస్తుంది అంటే కట్ తినే చెప్పింది లోపల స్టిక్కర్ కోసం గొడవ పడదామని చెప్పి ఐషా ఏమో చేరేసుకొని ఎంజాయ్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు అందరూ షాక్ అవుతారు, సీరియస్ మూమెంట్ జరిగితే షాక్ అవుతారు. ఈవినింగ్ వరకు ఎవరు వస్తారో ఎవరు రారు అని అనుకున్నాం, మీరు మధ్యలోనే ఆపేశారు అని చెప్పి ఆవిడ మాధురి గారు అంటా ఉంటే మరి సంజయ్ గారికి అర్థమైపోయింది అమ్మో ఇదేదో కొంచెం గట్టిగానే వెళ్ళిపోతుంది, నేను నెగిటివ్ అయిపోతానేమో అని అనుకుని ఉంటుంటారు. లోపల నవ్వుతూ దాన్ని ఆపేశారు. నెక్స్ట్ సాయి, దివ్య, కళ్యాణ్ వీళ్ళు బయటకు వచ్చింటారు. ఇది నాన్న పులి కథలాగా అయిపోద్ది, ఇప్పుడు ఇలా ప్రాంక్ చేస్తారు, తర్వాత సీరియస్గా కూడా వినప్పుడు ఎవడు రాడు అని చెప్పి అనుకుంటారు. నెక్స్ట్ ఇమాన్యుల్ అండ్ రీతు వీళ్ళు రాము కోసం మాట్లాడుకుంటుంటారు. ఇది ప్యూర్ పెద్ద డిస్కషను, ఇది మీరు కొంచెం అర్థం చేసుకోవాల్సిన డిస్కషను, ఎందుకంటే దీంతో కొద్దిగా గేమ్ చేంజ్ అయ్యింది. సో మనం ఏం మాట్లాడామరా అని చెప్పి రీతు అంటే వాళ్ళ అమ్మ దగ్గర ఎవరి దగ్గర ఏం మాట్లాడాము రాము కోసం అంటే, ఇమాన్యుల్ నామినేషన్స్లో అన్ని పాయింట్స్ మాట్లాడతాడు అనగానే మా మమ్మీ తీసేసుకొని మనం మంచోడే అంటే తను మాత్రం మంచోడు కాదు అది అంటే, అలా లేదు సిచ్యువేషన్ బట్టి ఉంటుందిలేండి మంచి చెడు అని చెప్పాము అంతే కదా, దాన్ని బట్టి బిహేవ్ చేస్తాడు, మనం క్లారిటీగానే ఉన్నాం కదా, మనం కరెక్ట్గానే అన్నాం కదా, ఒకవేళ వాడు వచ్చి అడిగితే కూడా మా మమ్మీ చెప్పేస్తాను ఇది అని చెప్పి. ఇది ఎందుకు తీసుకుంటున్నాడంటే బయటికి వెళ్ళాలి, వీళ్ళకి బాగా డౌట్ వచ్చింది ఏంటంటే ఇది శివాజీ గారు పల్లవి ప్రశాంత్ లాగా పోర్ట్రే అవుతుంది, బయటికి మనం ఇది రాంగ్ వెళ్తే మనకి దెబ్బపడిపోయింది అని చెప్పి మళ్ళీ దీన్ని కవర్ చేసుకుని, అంటే కవర్ అంటే చెప్పిన దాన్ని మళ్ళీ రీట్రేట్ చేస్తారు, కానీ అక్కడ అంత లేదు కాబట్టి అంత రీట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. దాని తర్వాత ఇమాన్యుల్ వాడి సైడ్ తప్పును అసలు మాట్లాడరా, వాడు ఎంత తెలివిగా అంటే నిన్న నామినేషన్లో డిమాను బెలూన్ టాస్క్ గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన సైడ్ తప్పున్న దాంట్లో సరే ఇది తీసి పక్కన పెట్టేసి అని చెప్పి బెడ్ టాస్క్ షిఫ్ట్ అయ్యాడు. నాకు మతిపోయింది ఏంట్రా ఈ టర్నింగ్ ఇంత బాగా టర్న్ చేసాడు అని చెప్పి. నాకు నిజంగా అసలు ఒపీనియన్ రివర్స్ అయిపోయింది చూసిన తర్వాత. చిన్న పిల్లోడు ఏదో పక్కన ఆడుకుంటున్నాడు అనుకున్నాను చెప్పి చాలా తక్కువ అంచనా వేశారు రామ్ని వీళ్ళు. కానీ రామ్ ఏమైనా ప్లాన్గా వెళ్ళాడా లేదంటే నిజంగానే తను గ్రో అయ్యాడా అన్నది ఇంపార్టెంట్. నాకైతే గ్రో అయ్యాడు అనిపించింది కానీ ప్లాన్గా వెళ్ళలేదు, అంటే ఫస్ట్ మైక్లో నడిచడం తర్వాత మాట్లాడడం అలా లేదు. నాకైతే అంతే తన నేచర్ అంతే ఓపెన్ అప్ అయిపోతే వెళ్ళిపోతున్నాడు, గేమ్ని ఇంకా అర్థం చేసుకుంటున్నాడు, తనకి ఇంకా బాగా బలంగా మాట్లాడటానికి హోస్ట్ మాటలు కానీ ఏదైనా తోడవుతున్నాయి ఇంకా బలంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను నేను. రీతు అరే ఫస్ట్ వీక్ నామినేషన్స్ గుర్తు తెచ్చుకో, అసలు మాట్లాడు యాక్సెప్ట్ చేస్తాడు ప్రియా నామినేషన్ చేసినాడు. అమాయకంగా ఉంటే ఏంట్రా ఇలా ఉన్నాయి ఇలా అయితే కష్టం అనుకున్నాం. తర్వాత సంజయ్ గారిది హరీష్ గారిది నామినేషన్ గుర్తు తెచ్చుకో, ఏది టీమ్స్గా జరిగినాయి కదా,
దాని తర్వాత రీతిని వెళ్ళి సూపర్ రా, నువ్వు సూపర్ రా బిట్టు అంటా ఉంటుంది వెళ్ళి రాముని. వెళ్ళిన తర్వాత నేను కట్ చేస్తే నేను వాడితో క్లోజ్గా అరే సూపర్ రా, నువ్వు ఏం చెప్పారా, ఏం నిలబడ్డా, అది ఇది అంటే చివరికి నన్నే ఇచ్చాడు అన్న విధంగా చెప్తారనమాట. దాని తర్వాత నేను అనుకున్నాను తింగరోళ్ళ చేస్తున్నాడు అనుకున్నా, కానీ భరణి అన్న కూడా అలానే ఉన్నాడు. ఫస్ట్ 2 వారాలు బిహేవ్ చేశాడు, కానీ జనాలకు తెలియటం లేదా, తెలిసిపోయింది కదా సేఫ్ ఇదని చెప్పి ఇది కూడా తెలిసిపోయిద్ది అని అనుకుంటారు. దాని తర్వాత రీతి ఏమంటుందంటే ఆయన ఏమన్నాడు, ఫస్ట్ వీక్ నుంచి సపోర్ట్ చేయలేదు అని ఎలా గుర్తుపెట్టుకున్నాడు. భరణి గారిది రీతు నామినేషన్ అనమాట. రీతు ఫస్ట్లో ఆయన సపోర్ట్ చేయదు అనమాట కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ కోసం. అది ఎలా గుర్తుపెట్టుకున్నాడు అన్నీ, నేను మొహం మీద గుడ్డు కోసం అడిగాను, తప్పలేదు కదా. సో అవన్నీ మనసులో పెట్టుకున్నాడు. సో కెప్టెన్సీ దానిలో తనుజాకి చేశాను, తర్వాత నీకు చేశాను, తనకు చేయలేదు ఏంటి, మన మధ్యలో గ్యాప్ ఉందంటే ఇక్కడ ఈ జైలు పక్కన కూర్చొని సార్ట్అవుట్ చేసుకున్నాను. ఇంకా భరణి గారి కోసం ఇదంతా చెప్తారనమాట, దాన్ని టార్గెట్ చేస్తున్నావు అది అని చెప్పి. దాని తర్వాత రియల్ బిహేవియర్ కనిపించిందా లేదా అని. దాని తర్వాత ఇమాన్యుయల్ అందరిది తప్పు ఉంది ఇందులో. ఆ కెప్టెన్సీ బెలూన్స్ టాస్క్ ఏదైతే రద్దయిందో అది అందరిది తప్పు ఉంది ఇందులో. నేను ఒప్పుకోవటం వల్ల నేను ఫెయిల్ అయినలా ఉన్నాను. కానీ తనేంటంటే నేను చెప్పాను సార్, ఆర్గ్యూ చేశాను అంటాం వల్ల స్టాండ్ తీసుకోలేదన్న పాయింట్ వచ్చింది, కానీ తన గురించి ఫెయిల్డ్ సంచాలక్ అని రాలా. సో ఇద్దరిలో నేను ఎదవనైపోయాను, నేను ఫెయిల్డ్ సంచాలక్ అయ్యాను, ఆయన స్టాండ్ తీసుకున్నాను. కరెక్టే, నేను అలాగే అన్నా. ఇద్దరిలో మేజర్గా తప్పు ఇమాన్యుయల్ది, తింద తప్పు కాదన్నా. ఎందుకంటే తినేది ఇమాన్యుయల్ చెప్తాడు, ఇమాన్యుయల్ ఆ పాయింట్స్ పెట్టించుకోడు. సో వాడు ఫెయిల్ అవ్వలేదు, నేను మాత్రం ఫెయిల్ అయ్యాను. ఇక్కడ కూడా మళ్ళీ బెడ్ టాస్క్లో కూడా భరణి గారి విషయంలో ఏం చేశాడు తెలివిగా వెళ్ళి భరణి గారు ఎప్పుడైతే తన నిందో నేను ఈ డెమోని అవుట్ చేస్తానంటే కాన్సిక్వెన్సెస్ మీరే ఫేస్ చేసుకోవాలండి అని చెప్పాడు. ఆవిడ పిచ్చిదానిలో వెళ్ళిపోయింది, చెప్పుకుంది, సైలెంట్గా తప్పుకున్నాడని. యాక్చువల్గా రాము చెప్తాడు భరణి గారే పడ్డాడని, కానీ ఆవిడ నేను చెప్తాన్నప్పుడు ఇంక సైలెంట్గా వదిలేస్తాడు. సో స్ట్రాటజీ అనుకోవచ్చు, నిజము చెప్పాడు రాము అక్కడ, స్ట్రాటజీ కూడా అనుకోవచ్చు. సైలెంట్గా లేడు, ఆయన అనుకున్నాడు భరణి పడ్డాడని, భరణి గారే పడ్డారండి అని చెప్తాడు. సో ఎంత స్మార్ట్ ప్లేనే ఇది రాముది. నేను మెల్లమెల్లగా డీ కూడా చేస్తుంటే నాకు మత్తిపోతుంది, ఏంటి రైట్ స్మార్ట్నెస్ అని ఇంత ప్లాన్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేశాడు అని చెప్పని. నెక్స్ట్ రీతు భరణి సంజన నాకు గుర్తు. భరణి గారిది వచ్చినప్పుడేమో కెప్టెన్సీ దాంట్లో రూమ్లో పడుకొని ఇచ్చాడు, సంజన గారిది పడుకొని ఉన్నప్పుడు సింపుల్గా ఎందుకు అందరూ ఒపీనియన్ తీసుకొని సింపుల్గా నాకు గుర్తులేదు అనేసాడు రా. సో భరణి గారు మళ్ళీ కెప్టెన్సీకి బ్లాక్ మార్క్ అన్నారు. దేనికన్నారు, సంజన గారిని పడుకోబెట్టడానికే కదా అన్నారు. సో ఆవిడ కోసమే కదా అన్నారు. కానీ అక్కడ నామినేషన్లో ఏమంటాడు ఆయన, అరే నేను సంజన గారిని రూమ్లో పడుకోబెట్టనియద్దు అని అన్నానా అని చెప్పి అంటాడు. సో పేరు తీసుకోవాలా, కానీ నీ కెప్టెన్సీకి బ్లాక్ మార్క్ పడిద్దిరా అంటే అదే కదా పాయింట్ అని. కానీ ఇప్పుడు నిజంగా ఆయనకి ఇప్పుడు బ్లాక్ మార్క్ పడింది, ఎందుకంటే ఈయన పడుకోబెట్టుకున్నాడు కాబట్టి బ్లాక్ మార్క్ పడింది అని చెప్పి అదో పాయింట్ వేస్తారు, మనకి వేస్తారనమాట. అది భరణి గారి వాళ్ళు వచ్చిందని చెప్పి. నెక్స్ట్ రీతు సంజన గారిని పడుకోమని చెప్పాడంట, బ్లాక్ మార్క్ 5 minutes ఫస్ట్ పడుకోమన్నాడంట. ఆయన ఎప్పుడైతే బ్లాక్ మార్క్ అన్నాడు తర్వాత వచ్చి 5 minutes తర్వాత వెళ్ళిపోమన్నాడు. సో ఆ విధంగా చూసుకుంటే తప్పే కదా, ఆయన చెప్పినట్టే కదా అని, భరణి గారు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే కదా అని చెప్పి. దాని తర్వాత ఇమాన్యుయల్ వాటర్ గేమ్లో కూడా వాడు సైలెంట్గా సుమన్ శెట్టి సపోర్ట్ అన్నాడు రా, ఎందుకంటే ఎవరు ఆయన దాంట్లో పోయారని చెప్పి. అప్పుడు రీతు అంటే అరే సుమన్ శెట్టి అవుట్ అని కూడా ఆడే చెప్పాడు రా అంటే వాళ్ళకి కాంట్రడిక్షన్ అయింది, ఎందుకంటే ఆయన గెలిపించేద్దాం ఒంటరిగా ఉండిపోదాం అని కాదు. సో అక్కడ న్యాయంగా ఉంటున్నాడు రాము, వీళ్ళకి అర్థం కావట్లేదు, న్యాయంగా ఉంటున్నాడు అంటే ఆయనకి అనిపించింది ఆయన చెప్పుకుంటున్నాడు, ఆయన అనిపించింది ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ శ్రీజకి ఎందుకు సపోర్ట్ చేశాడు నాకు ఇప్పటికీ అర్థం కాలేదురా, ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు అని చెప్పి శ్రీజతో కూడా అని సీతా మ్యాటర్ కోసం మాట్లాడుకుంటారు. దాని తర్వాత ఏమంటాడంటే ఏమంటాడబ్బా మధ్యలో ఎందుకు వస్తాడు అనుకుంటాము, వాడు ఏదో ఊరికినే వచ్చాడు, మన కాన్వర్సేషన్ వినడానికి వస్తాడు, విని వాటి నుంచి తెలుసుకోవడానికి వస్తాడు అని చెప్పి. దాని తర్వాత శ్రీజ నాతో కూడా నింది, అదే ఎందుకు సపోర్ట్ చేశాడంటే తను కార్నర్ అయినట్టు ఫీల్ అవుతుంది అనుకుంటా, సో దానికోసం సపోర్ట్ చేస్తున్నాడు రీతు అంటారు. శ్రీజ నాతో కూడా నిందరా, అందరూ నన్ను కార్నర్ చేస్తున్నారని చెప్పి, నేను వచ్చినా అందరూ లేచి దూరంగా వెళ్ళిపోతున్నారు, గ్రూపులకు వెళ్ళిపోతున్నారని చెప్పింది. నువ్వు ఉన్నావు వెళ్తా లేచి వెళ్ళారు, నువ్వు వెళ్ళిగా కూర్చుంటే ఎవరు వెళ్ళారు, కానీ నేను వెళ్ళి కూర్చుంటే మాత్రం అందరూ లేచి వెళ్ళిపోతున్నారని చెప్పి నా దగ్గర చెప్పుకొని బాధపడిందని చెప్తాడు. నేను అలా అనుకోకని చెప్పాను, అదేం లేదన్నట్టు చెప్పాను. కానీ ఇప్పుడు నాకు ఏమొస్తుందంటే చాలామంది డీకోడ్ చేయాలి, నేను చాలా పని పెట్టాడు రాము అన్నట్టు చాలామంది డీకోడ్ చేసుకునే పనిలో ఉంటాడు. సో ఇది సో వీళ్ళకి రాము కోసం ఒక అవగాహన వచ్చింది ఏంటంటే రాము ఏదో చేస్తున్నాడు అని చెప్పి. రాము పర్టికులర్గా అనుకొని చేసినా అనుకోకుండా చేసినా ఏదైనా సరే వీళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే రాము కూడా మన ప్రత్యర్థే సరిగ్గా ప్రొనౌన్స్ చేశానా, ప్రత్యర్థే. అంతేగాని ఏదో అల్లాటప్ప చిన్నపిల్లడు ఏదో పక్కన ఆడుకుంటున్నాడు అండ్ వదిలి నాట్లు అట్టుపండు అనుకుంటే దెబ్బ పడిపోయిద్ది. బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే ప్రతి కంటెస్టెంట్ కూడా మనం జాగ్రత్తగా వాచ్ఫుల్గా ఉండాలి. ఎవరేంటి, ఎవరి కంటెంట్ ఎలా వెళ్తుంది, ఎవరి కెమెరాతో ఏ మూల మాట్లాడుతున్నది తెలియదు. బయట నుంచి కూర్చొని కెమెరా పెట్టుకొని అరే ఇది ఇలా చేసి ఉంటే బాగుండేది, ఇలా చేయలేదు ఎందుకు, ఈ పాయింట్ చెప్పడం బాగుండేది అని చెప్పడం ఈజీయే. స్టిల్ నేను చెప్తా ఈజీ అయినా కూడా దాన్ని మన అంతే అనాలిసిస్లు. కానీ లోపల ఉండేవాడికి తడిసి మోపుడు అవుతుంది, ఎవడే మూల ఏం చేస్తాడో తెలియదు. నేను దివ్య కెమెరాతో మాట్లాడుకుంటుంది, ఎవరికైనా తెలిసా తెలియదు. రామ్ ఏం చేస్తున్నాడో తెలియదు. రామ్కి గౌరవ్ ఎందుకు నేను అంత సపోర్ట్ చేసిన వాళ్ళకి అర్థం కాల, మతిపోయింది. రామ్ నామినేషన్ అనగా నేను తలగొట్టేసుకుంటున్నాడు, ఏంట్రా ఏం మ్యాజిక్ చేశాడరా అని చెప్పి.
సో వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో తెలియదు, ఎందుకు అభిమానం పుట్టిద్దో తెలియదు. దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ కోసం మాట్లాడుకుంటారు, ఎవరెవరు బుక్ అయిపోయారు వైల్డ్ కార్డ్స్ అని, అంటే ఎవరెవరు పడిపోయారు అన్నట్టు. ఐషా అయిపోయిందిరా ఆక్యుపైడ్, రమ్య అయిపోయిందిరా, ఓకేనా, గౌరవ్ అయిపోయాడు రా రామ్కి, నెక్స్ట్ నిఖిల్ కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉందిరా తనుజ మీద, మాధురి గారికి కూడా తనుజ గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉందిరా, సాయి భరణ్యానికి పడిపోయాడు ఆల్మోస్ట్ పడిపోయాడు అనుకుంటారు. వీళ్ళు సింపుల్గా చిన్నగా పడిపోతున్నారు రా వీళ్ళకి తెలియకుండానే. 1 డేలో రాము నామినేషన్ కోసం గౌరవ్ నెత్తి కొట్టుకోవటం నేను ఇంకా తీసుకోలేకపోతున్నాను రా అని చెప్పి రీతో అంటది. అంతలా ఏం చేశాడు రా, ఆయన నామినేట్ అయిపోతే ఈయనంత బాధపడిపోతున్నాడు అని చెప్పి. సో వైల్డ్ కార్డ్స్ బయట గేమ్ చూసి వచ్చారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఎవరితో ఎట్లా బాండింగ్ చేసుకోవాలనో, ఎట్లా టార్గెట్ చేయాలనో, ఎవరితో ఉండాలి, ఎవరిని కొట్టాలి అన్న తెలుసు. అది నన్ను మీరు చూశారు. సో తనుజాని ఎందుకు టార్గెట్ చేసింది ఐషా, ఇవన్నీ మీరు చూశారు. భరణి గారికి ఎందుకు అగెనెస్ట్ వెళ్ళారు, సో మీకు అర్థం అవ్వాలి అది ఎందుకన్నది. నెక్స్ట్ భరణి గారు ఎందుకు అరుస్తున్నారు నిన్న అంత గట్టిగా అరిచారు ఎందుకు, ఈ వాంట్స్ టు ప్రూవ్ నేను స్ట్రాంగ్ అని చెప్పి 5 స్టార్ ముందు ప్రూవ్ చేసుకోవడానికి కోసం అరిచారు ఆయన అని చెప్పి ఇద్దరు అనుకుంటారు. ఇమాన్యుల్ భరణి గారు జెన్యూన్ అని చెప్పుకోవడానికి హౌస్ మొత్తం అంటే తను చెప్తే చేసిద్ది అన్న విధంగా, అంటే హౌస్ మొత్తం నేనే చూసుకున్నాను ఇన్ని రోజులు అని చెప్పుకోవడానికి అరిచాడరా అది అంటారు. ఇమాన్యుల్ వెనక్కే మాట్లాడితే కంటిన్యూస్గా వెనకే ఉన్నాయి మాటలు, ముందుకెళ్ళి ఫైట్ చేస్తాడంటే నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎప్పుడైతే మాత్రం చేయడు. మహా అయితే రామ్ కోసం భరణి గారికి ఏదైనా చెప్తాడేమో అగెనెస్ట్గా, చూసుకో అన్నా వాడు మనం అనుకున్నంత ఈజీ కాదు, వాడితో మనకి ఇబ్బందులు ఎదురైతే చూసుకొని. ఎందుకు అంటే భరణి గారికైనా నెగిటివ్ ఉందని అర్థమైంది కానీ రామ్కి ఏదో నెగిటివ్ లేదు. సో భరణి గారు అట్లాగే వెళ్ళిపోతారు ఆయనకున్న వీళ్ళు చెప్తున్న ఫీడ్బ్యాక్స్ని బట్టి. కానీ రామ్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు, గౌరవ్ అంతా ఫీల్ అయిపోతున్నాడు రామ్ కోసం, అంటే బయట రామ్ కోసం గట్టిగా నడుస్తుంది. అలాంటి వాడికి మనం ఎదురెళ్ళే కన్నా ఇంకొకటి ఏదైనా ఎదురు పంపిద్దామని చెప్పి ప్లాన్ చేసి పంపించవచ్చు. ఆ ప్లాన్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ ఎలా చేయాలంటే మనం చెప్పనట్టు ఉండాలి, కూర్చోబెట్టి చక్కగా నీట్గా అన్నా ఇలా 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 అని చెప్తే అది మనం తూచేపోతాం ఏంది ఇది అన్నట్టు ఉంటుంది. నాకు తెలిసి ఇమాన్యుల్ అదే చేస్తాడు, నేను గెస్ చేస్తున్నాను. లెట్స్ సీ ఏమైతుంది ఏంటి అని చెప్పి. నెక్స్ట్ దివ్య వర్సెస్ మాధురి గారు. అబ్బా ఇది ఇంకొక పార్ట్ 2 ఆఫ్ ద కిచెన్ స్టోరీ అనమాట. ది ఫైట్ పార్ట్ 1 ది బిగినింగ్, సెకండ్ ది ఫైట్, థర్డ్ది ఏవైతే తెలియదు, ఎండ్ అయిపోయినట్టు ఉందండి అది పెద్ద. సో దోశలో ఆవిడ కర్రీ తిన్నారంట. రేషన్ మేనేజర్ వీళ్ళు ఏం చేస్తారంటే కర్రీని పార్ట్స్గా చేసుకొని రేషన్ మేనేజర్ వచ్చి వడ్డిస్తారు. ఇప్పుడు రేషన్ మేనేజర్ నడకుండా వేసేసుకున్నారు. సో ఆవిడ వచ్చి క్వశ్చన్ చేస్తుంది దివ్య, ఎవరు వేసుకున్నారంటే నేను వేసుకున్నాను, కొంచెమే వేసుకున్నాను అని చెప్తారన్నమాట మాధురి గారు. నాకు తెలుసు నేను అమ్మనే, నాకు అందరికీ నాకు తెలుసు నేను అమ్మనే, నాకు తెలుసు అందరికీ పెట్టడం కూడా నాకు తెలుసు. అంటే ఇక్కడ అమ్మ దాని గురించి మాట్లాడలేదండి అని చెప్పి దివ్య వెంటనే స్టార్ట్ చేసింది. అమ్మ అని కాదండి, దానిలో అమ్మ అనే డిస్కషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అమ్మకి సంబంధం లేదు. ఆవిడ చెప్పేదేంటి, నేను అమ్మనే, నాకు పెట్టడం తెలుసు, సో నాకు చూసే వేసుకున్నాను, అందరిలో వేసుకోలేదు అన్న విషయం ఆవిడ చెప్తుంది. కానీ వీళ్ళకిద్దరు కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల కాన్వర్సేషన్ అనేది పూర్తి అవ్వకుండానే అర్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోవడానికి అపార్థం చేసుకోవడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. నేను చాలా తక్కువ వేసుకున్నాను, ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది, ఎందుకు ఇంత ఇది చేస్తున్నావు అంటే దివ్య ఎక్కువ తక్కువ అని ఏమీ లేదు, ప్రాబ్లం కాదు, నేను ఎక్కడే ఉన్నాను కదా, రావడానికి ఏముంది, మనం రూల్ పెట్టుకున్నాం కాబట్టి మీరు నన్ను పిలాల్సిందే అంటది. ఇప్పుడు కరెక్టే, రూల్ పెట్టుకున్నాం కాబట్టి పిలాల్సిందే అంతే. బట్ కాన్వర్సేషన్ పూర్తిగా వదిలేసి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ దివ్య సైడ్ రైట్ ఉంటుంది, ఎందుకంటే తను ఇది కాబట్టి. కానీ ఇక్కడ ఎప్పుడు రైట్ అనిపిస్తుంది అంటే అసలు మన ఇద్దరికి మాట్లాడుకోవద్దు అన్న విషయాన్ని ఆవిడ సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు గొడవ పడుతున్నారు అని చెప్పి మాధురి గారు, ఇంత చిన్నదానికి ఎందుకు గొడవ వేసుకుంటున్నారు, గొడవ చేస్తున్నారంటే ఏంది మీకు అంత ఇంట్రెస్ట్ నాతో గొడవ పట్టడానికి, ఇంట్రెస్ట్ ఏం లేదు, మీతో నాకెందుకు గొడవ, నన్ను అడగకుండా ఎందుకు వేసుకున్నారు అన్నదే నా పాయింట్ అనగానే మాధురి గారు ఎందుకు అందులో ఫుడ్ వేసానా, ఏమైనా చేస్తానా, ఏం చేయలేదు కదా అంటే రేషన్ మేనేజర్ నాకు రైట్ ఉందండి, నేను అడుగుతాను అని చెప్పి. ఎందుకు చెప్తాను చూడండి, దివ్య సైడ్ రైట్ ఉంది. ఇప్పుడు కొంచెం వేసుకున్నారు, ఇంకొకరు వచ్చి మొత్తం వేసుకుంటే అందరు అడిగేది మళ్ళీ కర్రీ రాకపోతే నాకు ఇప్పుడు నా కర్రీ రాకపోతే నేను వెళ్ళి అడుగుతాను కదా దివ్యాని, కర్రీ దివ్య అని. అందుకోసం అనేది ఆవిడ పాయింట్. ఇక్కడ ఏమంటారంటే మీతో మాట్లాడటం ఇష్టం లేదు, నిన్న మీరు చెప్పారు కదా నాతో మాట ఇష్టం లేదని, అలాంటప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఎలా అడుగుతా, నేను ఎందుకని అడగలేదు, అది సంగతి అని చెప్తారన్నమాట. నెక్స్ట్ వాకౌట్ చేయండి ఎక్కడి నుంచి అంటే మీ ఇల్లు మా ఇల్లు, నేను ఎందుకు వాకౌట్ చేస్తానని దివ్య. ఇది కొంచెం పెద్దదైద్ది ఇలా కాసేపు, ఎంత వేసుకున్నారని కాదు, పర్సనల్గా మనం మాట్లాడుకోకూడదు, అది ఓకే. కానీ గేమ్లో ఉన్నప్పుడు ఇవన్నీ చూసినప్పుడు నేను రేషన్ మేనేజర్ ఏంటో మీరు ఎట్ చెప్పినప్పుడు నన్ను అడగాలి కదా అది అని చెప్పి. ఆవిడకి ఏంటి, ఆవిడ ఎందుకు అడుగుతారు అన్నట్టు ఆవిడ ఉంటారనమాట. కొంచెం పెద్దోళ్ళు కొంచెం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా ఫీచర్స్ అని. కానీ తప్పే కదా భయ్య అంటే తప్పే, రేషన్ మేనేజర్ రూల్ పెట్టుకున్న తర్వాత వెళ్ళి అడగాల్సిందే, లేదంటే కనీసం కెప్టెన్గానే చెప్పాల్సిందే అట్లీస్ట్. లాస్ట్ ఇవి అంటారు కర్రీ వేసుకున్నప్పుడు చెప్పాలి ఎన్ని అంటే అవ్వదు, ఈసారి నేను తింటం మానేస్తాను, ఏం చేసుకుంటారు చేసుకోండి అన్ని, దాని తర్వాత రేషన్ మేనేజర్ మార్చండి అని చెప్పి గట్టిగా చేసి ఇంట్లో అరుస్తారు చూసారా, పనులు అంటారు చూసారా, రే అది తీసిరా అంటారు చూసారా, అలాగా రేషన్ మేనేజర్ మార్చండి అలా అరుస్తారు. నాకు అప్పుడు కెప్టెన్ వస్తాడనమాట, మేడం చెప్పేదానండి రూల్ అయితే ఉందని కానీ నేను కొంచెం ఏదైనా అయ్యో ఎక్కువ తక్కువ తిన్నారు కాదు, అలా కాదండి, అలా కాదు,
ఎక్కువ తక్కువ తిన్నారని కాదు అని. ఇక్కడ భయపడుతున్నాడు కళ్యాణ్ అంటే భయం కన్నా కూడా కొద్దిగా డిప్లొమాటిక్గా వెళ్తున్నాడు అనిపించింది. ఎందుకంటే ఆవిడకి ఎందుకు స్కోప్ ఇవ్వాలి అన్న విధంగా వెళ్తున్నాడేమో అనిపించింది ప్రస్తుతానికి. నేను కొద్దిగా భయపడ్డాడు అనిపించింది. మళ్ళీ ఆలోచిస్తే కొంచెం డిప్లొమాటిక్గా అనిపించింది. ఇంకొంచెం తర్వాత క్లారిటీ వస్తుంది కళ్యాణ్ నిజంగా ఆవిడకి భయపడుతున్నాడా, ఆవిడకి కానీ ఏమైనా బయట ఇద్దా లోపల ఇద్దా అని చెప్పి. బయట ఏమీ కాదు భయ్యా, ఎవరికి ఏం కాదు, అనవసరంగా మీరు అందులో ఇన్వాల్వ్ అయిపోకండి. ఈ పొలిటికల్ రచ్చ ఏం తీసుకురారు, అది వాళ్ళకే రచ్చర్ అవుతుంది. జనాలతో ఎవరు పెట్టుకుంటారు చెప్పండి. పైగా బిగ్ బాస్ అనేది ఎమోషనల్గా ఉంటారు కాబట్టి అసలు పెట్టుకోరు. సో రెచ్చగొట్టే వ్యాఖ్యలకి మీరు దూరంగా ఉండండి ఎవరైనా సరే. నేను ఆడియన్స్ నాకు కొన్ని పెట్టారు కాబట్టి నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. అన్న ఇలా ఏందన్నా భయపెడుతున్నారు అది ఇది అంటే ఎవరిని భయపెట్టట్లేదు బ్రో, నాలుగు చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా. అక్కడ ఏమీ లేదు, రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ అస్సలు లేదు. మీరు ఊరికి భయపడకండి. మీరు మీకు రెస్పెక్ట్ఫుల్గా మీరు పెట్టాల్సింది కాబట్టి మీరు పెట్టండి, దానికి ఏం అవసరం లేదు. అంత భయపడాల్సింది లోపల వాళ్ళు భయపడాల్సిన లేదు, బయట నేను భయపడాల్సిన లేదు, మీరు భయపడాల్సిన లేదు. ఎవరు ఏం చేశారు దీనికోసం వచ్చి, ఎవరు ఏం ప్రాణాలు తీశారు చంపారు ఏమీ జరగదు. సో మీరు భయపడకండి, ఊరికినే ధైర్యంగా ఉండండి. మీరు చెప్పాలనుకున్నది చెప్పండి సరేనా. నేను ఊరికినే మెసేజ్లు అన్న ఏందన్నా ఎంత రాజకీయం ఉంటే అలా తొక్కేస్తారు అలా మాట్లాడేస్తారండి, మాటలు తప్పు, మనం దాన్ని ఖండిద్దాం అంతే. సో మీరు తక్కువే తింటున్నారండి, 3 రోటీలు ఉంటే 1 రోటీ తింటున్నారు, 2ది పంచుతున్నారు, నాకు అన్నీ తెలుసు. బట్ రూల్ అనేది ఉంది కదండి, రూల్ అనేది పెట్టుకున్నాం కదండి. అంటే మాదిరిగా నాకు మాట్లాడే టెస్ట్ లేదు ఆవిడంటే ఎలా మాట్లాడతాను, నేను మాట్లాడను కదా అని అంటారన్నమాట. దివ్య పర్సనల్ బాండింగ్ నాకు అవసరం లేదు, మీ బాండింగ్స్ నాకెందుకు అనగానే ఇక్కడ ఇంకా ఆవిడ పట్టుకుంటారు. బాండింగ్స్ కోసం వచ్చామా గేమ్స్ కోసం వచ్చామా, నాన్న చెప్పి దాన్ని ఎక్కిస్తారు అనమాట ఆవిడ. నాన్న కూడా దివ్య అంటే రీజ్ అయిపోతుంది. ఏంటి నాన్న ఏంటి అంటున్నావు, ఎవరు అంటున్నావు అంటే ఎవరినంటే వాళ్ళు నీకెందుకు, ఎవరినంటే వాళ్ళు అన్నాను. ఇద్దరు ఆవిడేమో ఏంటి నాన్న అంటే ఎవరంటే వాళ్ళు నీకెందుకు, పుచ్చకాయల దొంగ ఎవరంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు, అది అక్కడ తను దగ్గర అక్కడే కిచెన్లో ఉంటారు. ఆవిడ చేసుకుంటుంటారు, ఆవిడ కూడా చూస్తూ ఉంటారు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి. దాని తర్వాత మాదిరిగా ఎవరంటే వాళ్ళు అని చెప్పి చెప్తుంటే ఎవరంటే వాళ్ళు అని చెప్పి అంటారు. ఏంటి అని చెప్పి మళ్ళీ ఇవి కొంచెం అంటూ ఉంటారు అనమాట. దివ్య కూడా మాట్లాడటం నేర్చుకోండి, ఏంటి అని చెప్పని. మాధురి గారు ఏగి అని అనుకుంటూ ఉండాల్సింది. ఇది అనవసరంగా ఎక్స్టెండ్ చేసుకున్నారు దీన్ని. ఇందులో మాధురి గారిది నాకు తెలిసి మేజర్గా తప్పు ఉందని నాకు అనిపించింది. మాట్లాడటం ఇష్టం లేకపోతే కెప్టెన్ అడగాల్సింది, అంతేగాని మనతో నేను వండాను కాబట్టి నేను వేసుకుంటానంటే కుదరదు అంతే. దివ్యకి ఇక డీల్ చేయడం, దీన్ని నెమ్మదిగా డీల్ చేయాల్సిన అలాంటివి ఏం చెప్పను. ఇక్కడ అంత సినిమా లేదు, ఇక్కడ నెమ్మదిగా డీల్ చేసుకునే సినిమా. పర్సనల్ మీదకి వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళు ఇంక రేజ్ అవుతారు. తిను రేజ్ అయ్యారు, తను రేజ్ అయ్యారు, ఇద్దరు రేజ్ అయ్యారు. బట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రూల్ ఉంది కాబట్టి ఆవిడ పాటించడం ధర్మం, ఆవిడ పాటించాల్సిందే. లేదు నేను మాట్లాడంటే కెప్టెన్ అడగాల్సిందే. తప్పు మాత్రం మాధురి గారిది ఈ విషయంలో. ఫుడ్ మానిటర్ నచ్చలేదు మార్చండి అని చెప్పి మళ్ళీ ఒక ఆర్డర్లా గరిచారనమాట ఆవిడ. నెక్స్ట్ కళ్యాణ్ ఇక్కడ 16 మంది ఉన్నారు, 16 మందికి మేము డివైడ్ చేస్తాం, కర్రీ రాకపోతే అని చెప్పి ఎన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చున్నాడు. దాని తర్వాత మీకు రూల్ తెలుసా అంటే నాకు ఇప్పుడే తెలిసిందని చెప్తున్నాడు. ముందు తెలియదు నాకు ఇప్పుడే తెలిసింది అంటారు. అదేంటి 2 రోజులు అయింది కదా తెలియకుండా ఉంటారా, సరే అనుకుంటారు. దాని తర్వాత నేను పోర్షన్ చేసేస్తాను అదే తినాలి అని చెప్పి దివ్య గారు చెప్తే మాధురి గారు నేనైతే ఇంకా ఫుడ్ మానేస్తా, రేషన్ మేనేజర్ మార్చండి, లేదా నేను ఫుడ్ మానేస్తా లేదా వంట మానేస్తా, మీరు డిసైడ్ అవ్వండి అని చెప్పి ఆవిడ ఇంకా కరాఖండికి విషయం చెప్తారన్నమాట. దాని తర్వాత మాధురి గారు సంజన మాట్లాడుకుంటుంటారు. ఆవిడ మధ్యలో అడిగిద్ది నేను అంత తిన్నాను చూసారా మీరు చెప్పండి అంటే కొంచెమే తిన్నారు అని చెప్పి సంజన గారు చెప్తారు. ఇప్పుడు మళ్ళీ ఆ గొడవ అంతా అయిపోయిన తర్వాత సంజన గారు నేను ఎంత తిన్నానో చూసారు కదా మరి మాట్లాడవేంటి అని చెప్పి సంజన గారిని గట్టిగా అడిగిద్దారు. బట్టి ఇవిడ సంజన గారు చిన్నగా చెప్పాను కదంటే ఇది చిన్నగా చెప్పే విషయమా అని చెప్పి ఇవిడ ఫ్రెండ్ కాదు అసలు నువ్వు నాకు అని చెప్పి గట్టిగా సంజన గారు అమ్మో ఇవిడేదో అదే అని అనుకుంటూ ఉంటుంటారు లోపల. చిన్నగా చెప్తారా ఇలాంటివి గట్టిగా చెప్పాలి అని చెప్పి ఇవిడ గట్టిగా చెప్తారు. నేను ఫుడ్ ఎక్కువ తీసుకోనంటే కళ్యాణ్ నేను చూశానండి మీరు తీసుకోరు అని చెప్పి ఇది జరిగిద్దాం మనకు కాసేపు. నాకు అడిగి తినాలంటే అవ్వదు, సో కొంచెమే కానీ తిన్నది నాకు తెలిసి ఎంత తినాలో అని చెప్పి దాని గురించి మాట్లాడుకుంటుంటారు. గౌరవ కోసం చెప్తాడు ఫుడ్ మానిటర్ మార్చండి అంటే సంజన గారు మీరు తక్కువే తింటున్నారు అని చెప్పి లేచి నుంచి అని చెప్తూ ఉంటారు కళ్యాణ్కి. దాని తర్వాత రీతి కళ్యాణ్ అనుకుంటాను కెప్టెన్ అంటే మరి అందరినీ హ్యాండిల్ చేయాలరా, నేను మంచి పని చేశాను నీకు ఓట్ చేసి అది అని చెప్పి. ఇక్కడ రమ్య ఉన్ను దివ్యల మాదిరి గారు వస్తారు. వచ్చిన తర్వాత రమ్య ఫుడ్ మానిటర్ని మార్చాలంట అని చెప్పి నెమ్మదిగా చెప్పింది. కళ్యాణ్ రెడ్డి నీకు కూడా ప్రాబ్లం ఉందా అంటే ఆవిడ ప్లేట్ లేదు ఉంటుంది తింటా చెప్తారన్నమాట. నాకేం లేదు అనగానే పక్క నుంచి మాదిరి గారు ఉందని చెప్పు అని చెప్పంట. ఏంటండి మొత్తం అన్ని ఆర్డర్లే ఉన్నాయి, ఎక్కడ రిక్వెస్ట్లు ఏమి లేవు, ఉందని చెప్పి చెప్పాలంట. ఏంటి ఈవిడ వైల్డ్ కార్డ్స్ అందరూ తీసుకొచ్చి ఇప్పుడు వద్దని చెప్తే వద్దని చెప్తే వీళ్ళు మార్చాలి అని చెప్పి. రమ్య అంటే నేను ఫుడ్ అసలు తినను కదా అని చెప్పి అని ఆవిడకి ఇప్పుడే ఫుడ్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. రేపటి నుంచి ఆవిడకి బయట నుంచి ఆర్డర్లు వస్తాయి, ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. సో నార్మల్గా ఎప్పుడెప్పుడు చేస్తారు మీరు వీక్లో అని నెమ్మది అడిగింది. ఇటు చెప్పలేకపోతుంది అటు చెప్పలేకపోతుంది, ఎందుకంటే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ కలిసి వచ్చారు ఇప్పుడు కావాలి. అక్కడ వాళ్ళు తప్పులేదని తెలుసు ఏం చేయలేదు. నెక్స్ట్ అందరూ అడుగుతాడు హెడ్ చెప్తే ప్రాబ్లం ఉందా లేదా అని చెప్పి కళ్యాణ్ ఒక్కొక్కరిని అడుక్కుంటూ వెళ్తాడు అనమాట. హెడ్ చెప్తే ప్రాబ్లం ఉందా, రేషన్ మేనేజర్తో ప్రాబ్లం ఉందా మార్చడానికి. నెక్స్ట్ సంజన అండ్ రీతు గారు ఇక్కడ కూర్చుంటారు. సంజన గారి గేమ్ ప్లాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అనమాట, హైలైట్గా ఉంటుంది.
బెడ్ టాస్ కోసం మాట్లాడుకుంటారు. సో నేను పవన్ ఉన్నామని చెప్పి రీతి ఏదో చెప్తా ఉంటే బెడ్ టాస్ తర్వాత నాకు మబ్బులు ఈడిపోయాయి అని చెప్పి రీతి చెప్పింది. అంటే అక్కడ ఏం జరిగింది, దాని ప్రకారం తను ఎలా ఎలిమినేట్ అయింది దానికోసం. నాకు కెప్టెన్సీ టాస్క్లో ఎందుకు ఓటేయలేదు అంటే నా గేమ్ నేను ఆడుకున్నానని చెప్పాను. తనూజ గారు అడుగుంటారు నాకు ఎందుకు ఓటేయలేదని నేను ఆడుకున్నాను. యు ఆర్ నాట్ ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటున్నావు, కానీ యు ఆర్ ద సెకండ్ ప్రయారిటీ. ఇది నా పాయింట్. ఇది యు ఆర్ ద సెకండ్ ప్రయారిటీ అండ్ అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే భరణియాను నీతో ఉన్నాడు, భరణియాను తీడు, ఇమాన్యుయల్ తీడు, కళ్యాణ్ ఉన్నాడు నీకు, కళ్యాణ్ తీడు. సో వీటి వల్ల నీకు అది వర్కౌట్ అవుతుంది, అందుకని నీ ప్రయారిటీ లేదని అనుకోకు అని అంటున్నారు. సో దీనికోసం తనుజ కోసం స్పెసిఫిక్గా మాట్లాడుకున్నారు. తనుజ కోసం నిన్న సంజన గారు మాధురి గారితో మాట్లాడారు. ఒకటి కాదు 2-3 సార్లు మాట్లాడారు. ఎందుకంటే మాధురి గారు తనుజ క్లోజ్ అవుతున్నారని. అండ్ మాధురి గారు అంత చెప్తున్నా కూడా తనుజ నాకు జెన్యున్గా అనిపించిందని చెప్తారు. సో దానికోసం సంజన గారు జెన్యున్ కాదు, అది యాక్టింగ్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి 2-3 సార్లు మల్టిపుల్ టైమ్స్ నైట్ డిస్కషన్స్లో 3 సార్లు చెప్పారు. నెక్స్ట్ ఇప్పుడు రీతు దగ్గరికి వచ్చారు. ఆవిడకి ఏమర్థమైందంటే నిన్న నామినేషన్లో ఐషా నా టార్గెట్ నువ్వే, నేను చిన్నలతో ఏదైనా పెట్టుకుంటే పెద్దలతోనే పెట్టుకుంటానని ఎప్పుడైతే చెప్పారో ఆడికి అర్థమైంది ఏంటంటే ప్రతి ఒక్కరికి టాప్ 5 టార్గెట్ ఉంటుంది కదా. ఈవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో టాప్ 5 లెక్కేసుకుంటారు కదా. ఏం లెక్కేసుకుంటారు, నేను, ఇమాన్యుయల్, భరణి ఇలా లెక్కేసుకుంటారు. సో ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చిద్దేమో ఒకళ్ళు డౌన్ చేయాలి అనుకుంటే ఆ మూమెంట్ని ఆవిడ క్యాప్చర్ చేయాలని చూస్తున్నారు, తీసుకోవాలని చూస్తారు. తప్పలేదు, గేమ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో ప్రస్తుతం గేమ్ ప్లాన్ ఏంటంటే తనుజాకి ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది కట్ చేస్తే సింగిల్గా తనుజ హ్యాండిల్ చేయలేదు అని అయ్యి ఉండొచ్చు. జస్ట్ నా అనాలిసిస్ అంతే, అని అయ్యి ఉండొచ్చు. సో ఆ సపోర్ట్ సిస్టమ్ని ఎగ్జిస్టింగ్ సపోర్ట్ సిస్టమ్తో పాటు న్యూ సపోర్ట్ సిస్టమ్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా ఈవెన్ నిఖిల్తో కూడా ఆవిడ క్లోజ్గానే మాట్లాడతారు. ఎందుకంటే నిఖిల్కి కూడా కొద్దిగా సాఫ్ట్ కారం ఉంది తనుజ మీద. తనుజకి ఫస్ట్ బాల్ ఇస్తాడు. సో నిఖిల్తో ప్యారల్గా డీల్ చేస్తున్నారు, కానీ చెప్పినట్టు మనకి ఎక్కడ చూపలేదు. తనుజ కోసం నీట్గా చెప్పినట్టు. బట్ మాధురి గారికి అయితే చాలా గట్టిగా చెప్తున్నారు ఆవిడ. ఇప్పుడు రీతుకి సంజయ్ గారు ఏంటంటే నాకు సపోర్ట్ లేదు అంటే కూర్చో తనుజ అని చెప్పి కూర్చోబెట్టి భరణి అని ఉన్నారు కాబట్టి నీకు అగైనెస్ట్గా రాము రాడు, దివ్య రాదు, ఇమాన్యుయల్ రాడు, కళ్యాణ్ నీకు అగైనెస్ట్గా రాడు. సో ఫస్ట్ నుంచి అడుగుతున్నావు సపోర్ట్ లేదని చెప్పి నీకు సపోర్ట్ ఉంది. ఇలా వరుసగా 6 మంది నీకు సపోర్ట్ ఉన్నారు అని చెప్తుంటే నేను వరుసగా నేను ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోయింది అని చెప్తారు. నేను నైట్ జరిగిన డిస్కషన్లో ఆవిడ వెళ్ళిపోవడం కాదు, పిలుస్తారు. ఎవరు పిలుస్తారు, అదే మాధురి గారు పిలుస్తారా, నాకు ఆకలేస్తుంది అని చెప్పి పిలుస్తాను. మీరు నాకు అమ్మలా అయిపోయి నా అమ్మకన్నా దారుణంగా అయిపోయారని చెప్పి వెళ్తూ ఉంటారు. సో అది జరిగింది నైట్. బట్ వస్తా అని చెప్పి ఆవిడ యాక్టింగ్ చేసి చూపిస్తున్నారు. ప్లాన్ కరెక్టే, కానీ ఎక్కడ నాకు రాంగ్గా అనిపిస్తుంది అంటే ఈ ఇమిటేషన్ ఏదైతే ఉందో సంజన గారు చేస్తుంది అది బాగాలి అని నాకు అనిపించింది. జస్ట్ ఒపీనియన్. సంజన గారు నీకు అరిస్తే నీకు అర్థం కావటం లేదు, ఆవిడకి అంటే ఆవిడ ఏదో అమాయకురాలు అనుకుంటున్నావు, కాదు ఆవిడకి అన్నీ అర్థమవుతున్నాయి, ఆన్సర్ ఇవ్వలేక వినేసి వెళ్ళిపోయింది, నువ్వు అర్థం చేసుకో ఏం జరుగుతుంది ఏంటని చెప్పి. అంటే ఎందుకంటే ఈవిడ ఆవిడని హక్ చేసుకొని ఫ్రెండ్ అని చెప్పి పడుకుంటారు కదా. సో ఆపుతారు కదా, పడుకోవడానికి ఆపుతారు ఆ బెడ్ మీద. దానికోసం రీతు చెప్పాను నేను నీకే సెకండ్ ప్రయారిటీ వస్తుంది చెప్పానంటే అరే అలా కాదు, వస్తుంది కాదు, తను తెచ్చుకుంటుంది ప్రయారిటీని. ఎలా అంటే సంజన గారు ఏమంటారంటే నాకు ఇమ్ము కళ్ళలో హానెస్టీ కనిపించింది, 10 వారాల దాకా మనం ఇలాగే ఉందాం అనుకున్నాం, అంతేకాకపోతే దాని తర్వాత కొట్టుకుందాం అనుకున్నాం, వీక్స్లో విరుద్ధంగా అవ్వద్దని అనుకున్నాం, దీని ఆనెస్ట్గా ఆడాను. ఈవెన్ సంచాలకుగా కూడా కెప్టెన్సీ టాస్క్ ఏదైతే జరిగిందో ఆ లైట్స్ ఆఫ్ టాస్క్ నేను దాన్ని కూడా ఆనెస్ట్గా ఆడాను అని చెప్తారు. నేను కెప్టెన్సీ టాస్క్ కనుక సరిగ్గా ఆడపోయింటే ఈరోజు పాయింట్ ఆఫ్ ద ఇది అయ్యేది. అంటే నేను కనుక కళ్యాణి రీతు అంటే మీరు కళ్యాణి పిలాల్సింది అంటే లేదు, నేను కనుక కళ్యాణి పిలిచింటే ఈరోజు నామినేషన్స్ మొత్తం నా దగ్గరికి వచ్చేవి అని చెప్పి. సో ఆ రోజు నేను ఏదైతే అన్నానో ఆవిడ గేమ్ చేంజర్ అవుతారనుకున్నాను, అవ్వలేదు అంటే చాలామంది కొంతమంది కామెంట్ చేశారు ఆవిడకి ఇమాన్యుయల్ సపోర్టర్ అనుకుంటున్నావా సంచాలక్ అనుకుంటున్నావు అని. సంచాలక్గానే చేయొచ్చేది, కానీ ఆవిడ కావాలని ఇమాన్యుయల్ అవ్వకుండా తీశారు. సంచాలక్గా ఉండి చేయాలనుకోవాలి ఆవిడ, ఎందుకంటే అది ఎలా చేసినా తన మీదకి వస్తుంది, తన ఏదో సపోర్ట్ చేసినట్టు వస్తుంది. తనకి అదే ఇంతకుముందు రీతికి ఏదైతే అయిందో సేమ్ తనకి అదే అవుతుంది, రాంగ్గా ఇది ప్రొజెక్ట్ అయ్యిద్ది, నీ నోటలు కాదని విధంగా ప్రొజెక్ట్ అయ్యిద్ది అని చెప్పి కావాలనే ఇమాన్యుయల్ తీశారు. అక్కడ ఆవిడ టచ్ చేసి కలిపెట్టేస్తారని తెలుసు ఆవిడకి. కానీ అక్కడ ఇమాన్యుయల్ కెప్టెన్ అవడం ముఖ్యమా, తన గేమ్ ముఖ్యమా అంటే తన గేమ్ చూస్ చేసుకున్నారు, మంచిది, తప్పట్లేదు. నేను ఇదే హాట్ టాపిక్ అయిపోయేది, వచ్చేసి మొత్తం నా మీద పడేవాళ్ళని చెప్తారన్నమాట. దాని తర్వాత ఇమాన్యుయల్ వేరే వాళ్ళు అక్కడ ఉంటారు, వేరే అయితే అనుకోరు, కానీ ఇమాన్యుయల్ కాబట్టి అంటే వేరే వాళ్ళు ఎవరన్నా అనుకోరు, నేను ఆవిడ కాబట్టి ఖచ్చితంగా అనుకుంటారు. నువ్వు రిస్క్లో పెట్టావు, అదే దివ్య కూడా అంటది కదా ఇమాన్యుయల్ నువ్వు రిస్క్లో పెట్టావు అని చెప్పి, అది కూడా ఆవిడ ట్రిగర్ అయింది. రిస్క్లో పెట్టావు ఇమాన్యుయల్ని, అందుకని ఇమాన్యుయల్ నువ్వు పంపించవు అని చెప్పి. సో అది మొత్తం అంతా అది నెగిటివ్గా వెళ్ళేదని చెప్తారు. దాని తర్వాత రీతు ఎంత ఏం జరిగినా సరే చివరికి డేంజర్ జోన్లో ఉన్నాం కదా, ఓటేసి కెప్టెన్ చేసాం అన్న తర్వాత సంజన గారు ఏం చెప్తారంటే షీఈస్ టేకింగ్ ఎవ్రీవన్ టువర్డ్స్ హర్. తనుజ గారు అందరినీ లాగేస్తున్నారు తన వైపు. అంటే రీతు అది ఆవిడకి పోయింది కదా అని ఏదో చెప్తారనమాట. టూ మచ్ సపోర్ట్ అనేది కదా రీజన్, పోయింది కదా ఇప్పుడు అందరూ వచ్చారు కదా, టూ మచ్ సపోర్ట్ అనేది కదా రీజన్, అవన్నీ అదే చెప్తారు కదా సంజన గారు. అరే పిచ్చి నువ్వు విను, తను సేఫ్ అయిపోయి ఎలిమినేషన్ దాకా పోయి సఫర్ అయింది ఎవరు అంటే ఈ మొత్తం టాస్కుల్లో తను సేఫ్ అయిపోయింది ఆ సపోర్ట్ వల్ల, కానీ ఎలిమినేషన్ దాకా వెళ్ళి సఫర్ అయింది ఎవరు, నువ్వు. అంటే ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే తను కనుక ఉండింటే తను వెళ్ళేది, ఇప్పుడు అనవసరంగా ఆవిడకి పెరిగిపోతుంది, సపోర్ట్ సిస్టమ్ వల్ల సేవ్ అయిపోతుంది, ఉండిపోతుంది, వీళ్ళు కూడా వచ్చి టార్గెట్ చేస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది, ఉండిపోతారు.
సో డేంజర్ జోన్కి వెళ్ళాల్సిన కంటెస్టెంట్ సేవ్ అయిపోతుందేమో అని చెప్పి రీతుకి కొన్ని చెప్తున్నారు. ఆవిడ మధ్యలో వేరేది ఉండొచ్చు, అమ్మో తనుజ సూపర్ డూపరు కొంచెం గట్టిగానే ఓటింగ్ ఉంది, డేంజర్ జోన్కి వెళ్ళి ఎగ్జిట్ అవ్వదు అని తెలుస్తాను అని అనుకుని ఉండొచ్చు. కానీ ఈ సపోర్ట్ సిస్టమ్ కట్ చేయాలంటే రీతు నీకు తనకి ఉంది, తన కనుక డేంజర్ జోన్లో ఉంటే తనే వెళ్ళిద్ది, నువ్వు నీ వల్ల ఇప్పుడు తను సేవ్ చేయడం వల్ల నువ్వు బలైపోతున్నావు అని చెప్పి వాళ్ళిద్దరికి ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు ఆవిడ. అది నాకు అర్థమైంది. తనుజాకి తీసుకుపోవద్దు అని చెప్పి నువ్వు హగ్ చేసుకొని అట్లా ఉంటాను అట్లా చేస్తున్నావు, వేరే వాళ్ళు ఉంటే నేను ఎన్ని నేర్పించను, ఈవెన్ డెమోనికి కూడా కొన్ని చెప్తూ ఉంటారు. కానీ అది అందరికీ నేను ఎవరికి చెప్పని చెప్పి అందరికీ చెప్తూ ఉంటారు, నేర్పించను. తనుజ కూడా క్లోజ్ నాకు, బట్ మనం టాప్ 5లో ఉండాలి, ఆడేవాళ్ళం మనం టాప్ 5లో ఉండాలంటారు. మీ మమ్మీ వాయిస్ నోట్ ఏంటో గుర్తు తెచ్చుకుంటారు, ఇవాళ తర్వాత నేను ఇంకెప్పుడు నీకు ఇది చెప్పను, నీ ఇష్టం అని చెప్తారు. సో ఆ ఫ్రెండ్షిప్ ఆ బాండ్ని కొంచెం దూరం పెట్టని. సో ఈవిడికి భరణి గారికి బ్రేక్ అవ్వదని అర్థమైంది, రీతు క్లోజ్ అని అర్థమైంది. రీతు క్లోజ్ అంటే డెమోన్ కూడా క్లోజ్ ఉంటాడు, నెక్స్ట్ కళ్యాణ్ క్లోజ్ ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా వచ్చిన మాధురి గారు క్లోజ్ ఉన్నారు, నిఖిల్ నుంచి సాఫ్ట్ కార్నర్ ఉంది, ఆ సపోర్ట్ సిస్టమ్ అనేది దివ్య నుంచి ఉంది, ఒక్కొక్కటిగా బ్రేక్ చేయాలని చెప్పి కూర్చున్నారు. సో అది గేమ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్నారేమో నాకు అనిపించింది. ఇప్పుడు ఈవిడ గేమ్ ప్లాన్ ఇదే, టార్గెట్ తనుజ, ఆయిషాతో మంచిగా చేతులు కలుపుతారు రాబోయే రోజుల్లో, ఇంకా గట్టిగా తనుజకి అగైనెస్ట్గా వార్ చేస్తారేమో అనిపిస్తుంది. బిగ్ బాస్ టీం ఇది గమనిస్తారు, టీమ్స్ కూడా అలాగే డివైడ్ చేసి టాస్క్లు పెట్టచ్చు ఫర్దర్గా. నెక్స్ట్ తనుజ అండ్ దివ్య అనమాట. నాన్న అని చెప్పి ఎలా అన్నారు, ఎందుకు అన్నారండి, నేను ఎప్పటికీ అడిగాను. సో నీ గురించి కాదని చెప్పి నాకు చెప్పారు. అంటే మరి అన్నది ఇంకెవరు అంటే, ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే మనం నాన్న అంటే వాళ్ళ ప్రాబ్లం అవ్వట్లేదా, పక్కన వాళ్ళు దాన్ని ఎక్కిరిస్తున్నారు కదా, నేనే అని చెప్పి వాళ్ళ వల్ల అది ఇంకా ప్రాబ్లం అవుతుంది, అదాపాలి. మరి ఇమాన్యుల్ మాత్రం అండ వాళ్ళ అమ్మని అమ్మే అని చెప్పి అది ఎందుకు వెళ్ళటం లేదు అని చెప్తారన్నమాట. దాని తర్వాత దివ్య ఏమంటుందంటే, బట్ డోంట్ ట్రస్ట్ ఎనీవన్ బ్లైండ్లీ, అంటే మాధురి గారిని ట్రస్ట్ చేయకంటే తనుజ నోరా నాకు అన్నీ తెలుసని. ఆవిడ మరీ తెలివైంది కాదు, ఆవిడ తెలివైంది అలా అని చెప్పి టూ మచ్ తెలివి కాదు, ఆవిడకి తెలివితేటలు ఉన్నాయి. తనుజ గారికి తెలివితేటలు లేకుండా ఎవరు లేరు ఇక్కడ, ఆవిడకి ఒక గేమ్ ప్లాన్ మనసులో ఉంటుంది. నిజంగా ఆవిడ తెలివితేటలు లేకపోతే ఇప్పటికి భరణి గారు నామినేట్ చేసేది, ఆవిడ బ్లైండ్గా నామినేట్ చేసేది. ఆవిడ ఎంత జరిగినా భరణి గారు నామినేట్ చేయలేదంటే ఏంటి, ఆవిడ తెలివితేటలు ఉంది, సపోర్ట్ సిస్టమ్ అని తెలుసు, ఆ ప్రెషర్లోనే మనం ఉంచుకోవాలని కూడా అనుకుని ఉండొచ్చు. ఈ పాయింట్ 50-50, బట్ ఆ సపోర్ట్ సిస్టమ్ని కోల్పోకూడదు అని ఆవిడ క్లియర్గా తెలుసు. నాన్న అన్న భరణి సార్ అన్న ఏదన్నా సరే అగెనిస్ట్గా మాత్రం వెళ్ళదు ఆవిడ, నాకు అర్థమైపోయింది అది. సో ఆవిడ క్లియర్ కట్ ఐడియా ఉంది. నిన్న ఆయిషా నామినేషన్తో ఇంకా బలంగా అనిపించి ఉండొచ్చు ఆవిడకి. తర్వాత కళ్యాణ్ అందరిని అడిగితే గ్రూప్ మీటింగ్ పెట్టి దీన్ని సాల్వ్ చేసుకోరా అని చెప్పి కళ్యాణ్ చెప్తూ ఉంటాడు ఇమాన్యుల్. మీరు నాన్నగారిని ఎక్కిరించింది ఎవరిని అడిగాను, సో తనని అన్నారు. సో అది ఆవిడ బ్రదర్ ఏంటి అంటే, అవునా నాకు తెలియదు, నేను ఇంకా డాటర్ అని అనుకున్నాను అనగానే, మనం మాట్లాడటం వల్ల బ్యాడ్ అయిపోలేదు ఎన్ని చెప్తారనమాట. దాని తర్వాత మమ్మీ అని చెప్పి తిరుగుతూ ఉంటాడు, అది వెళ్ళదు. వాళ్ళ గేమ్ వదిలేసి ఇక్కడ తనుజ గారు ఒక పాయింట్ చెప్తారు, వాళ్ళ గేమ్ వదిలేసి వీళ్ళ గేమ్ సపోర్ట్ చేసినప్పుడు లేదు, ఇది మాత్రం బయటికి వెళ్ళటం లేదు, బయటికి ఎందుకు వెళ్ళలేదని. సంజన గారు తన టీంను వదిలేసి టీమ్స్కి జరిగింది కదా ఎల్లో రెడ్, ఇది తన టీం ఎల్లో టీంను వదిలేసి డైరెక్ట్గా వెళ్ళి ఇమాన్యుల్ కోసం ఇమాన్యుల్ సపోర్ట్ చేశారు. అది గ్రూప్ గేమ్ కాదు, అది బాండ్ కాదు, అది మాత్రం బయటికి వెళ్ళటం లేదు. నేను ఇండివిజువల్ గేమ్స్ కాకుండా సపోర్టింగ్ గేమ్స్లో సపోర్ట్ తీసుకుంటే అది మాత్రం తప్పైపోతుందని. ఇది ఇలాంటి పాయింట్లు ఆవిడ బలంగా పెట్టగలగాలి, పెద్ద స్టేజ్ మీద పెట్టగలగాలి, పెడితే అప్పుడు బాగుంటుంది. నిన్న ఇలాంటిది పెట్టుంటే ఇంకా బాగుంటుంది. మిగతాలు కనిపించట్లేదు కదా. ఎగ్జాంపుల్ ఇది, నేను గ్రూప్ టాస్క్లో సపోర్ట్ తీసుకున్నా, ఇక్కడ జరిగిన ఏ గ్రూప్ ఆ గ్రూప్ దాంట్లో గ్రూప్ లోపల తీసుకున్నా, ఇక్కడ బయట గ్రూప్ వాళ్ళు వచ్చి మరి హెల్ప్ చేశారు, అదేంటి అది కదా నిజమైన సపోర్ట్ అంటే. దాన్ని వదిలేసి మీరు నన్ను హ్యాండ్ పడుతున్నారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ మేము పిలిచే పిలుపులు మా సపోర్ట్లో వస్తాయి, మిగతాలో ఏమి రావట్లేదు అంటారు. కళ్యాణ్ వస్తాడు, మేము చెప్పుకుంటాం ఓకేనంటే నాకు ఓకే అంటారు. దాని తర్వాత కళ్యాణ్ మార్చకపోతే తనేమో ఏమంటున్నారంటే నేను అన్నం తిన్న ఇంకా అది అంటున్నారు. సో తను ఏమంటారంటే ఇన్ కేస్ నీకు ఓకేనా మెయిన్ చెఫ్గా చేయడానికంటే, ఇన్ కేస్ ఆవిడ రాకపోతే నేను చేస్తాను, నాకేం ప్రాబ్లం లేదు అంటారు అనమాట. దాని తర్వాత భరణి గారు వచ్చి నేను కంట్రోల్ చేసుకున్నాను అంటే దివ్యకి గొడవైనప్పుడు అనగానే అవకాశం వస్తుంది అంటే తనుజ అంటారు, వద్దు దివ్య వద్దు, నాకేదైనా గొడవ అయితే నువ్వు రావద్దు, నీకేదైనా గొడవ అయితే నేను రాను, ఇది కొంచెం ఎక్స్టెండ్ వెళ్తుంది, అసలు ఎవరి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు అన్నట్టు చెప్తారు. కానీ ఇన్వాల్వ్ అవుతారు తెలియకుండానే, అదే ప్రాబ్లం. సంజన గారు మాధురి గారి దగ్గర చెప్తారంట, మాధురి గారు మీరు దీన్ని పెద్ద చేసుకోకండి, దీన్ని చిన్నగా ఉంచండి, బెటర్ ఇద్దరికి సెట్ అయ్యేలా నేను చేస్తాను, కుకింగ్ అయిపోగానే నేను పార్ట్స్గా చేయమని చెప్పి అప్పుడే పార్ట్స్గా తీసేయమని చెప్తాను అంటే, అలా ఏమొద్దు సంజయ్ గారు పోర్షన్స్ అంటే అదేమొద్దు, నేను లెట్స్ చేంజ్ ద కుక్ ఆర్ లెట్స్ చేంజ్ ద రేషన్ మేనేజర్ అని చెప్పి క్లియర్గా చెప్తారు. అదేంది మీకు పోపు విషయంలో గొడవ అయినప్పుడు మీరు కుకింగ్ మానిటర్ అంటే పెద్ద గొడవ చేసి రచ్చరచ్చ అయింది, ఇప్పుడు ఆవిడ గొడవ అయినప్పుడు ఆవిడ రచ్చరచ్చ చేయకూడదా, ఎందుకంటే అది హైలైట్ అవుతుంది, అది హైలైట్ అయితే వీళ్ళ కాంటెంట్ వెళ్తుంది, వీళ్ళ కాంటెంట్ వెళ్తే వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. అర్థమవుతుంది కదా, ఎవరు గేమ్ ప్లాన్లో ఉన్నారు, ఎవరు హైలైట్ అవ్వకూడదు అన్నట్టు. భరణి గారికి కూడా సిమిలర్ మైండ్ సెట్ ఉంటుంది, సంజన గారికి కూడా సిమిలర్ మైండ్ సెట్ ఉంది. నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ఎవరు గొడవలు వేసుకొని హైలైట్ అవ్వకూడదు అన్నట్టు.
నెక్స్ట్ భరణి గారు అంటే కుకింగ్ టీమ్తో అసలు ఎలా మాట్లాడతారు తెలుసా అని కళ్యాణ్ అంటాడు. ఆవిడ చిటి ఆర్డర్లు వేస్తున్నారు అన్నట్టు. ఆవిడకి ప్రాబ్లం లేదంటే అని కళ్యాణ్ అంటాడు. తనుజ అంటారు కళ్యాణ్ నేను అది చెప్పలేదు, అలా కాదు, కుకింగ్ ప్రాబ్లం లేదన్న, ఇవన్నీ ప్రాబ్లం కాదు, కుకింగ్ మార్చాల్సి వస్తే మార్చాల్సిన అవసరం లేదని చెప్పాను, ఇలా అనలేదు, ఈ విధంగా అనలేదు అంటారు. దాని తర్వాత ఇప్పుడు వస్తారు మాధురి వచ్చి త్వరగా మార్చండి, మీరు మారుస్తా అన్నారంటే కదా చెఫ్ని మారుస్తారు, ఎవరిని మారుస్తారంటే నేను ఎక్కడ అన్నానంటే నాకు సంజన గారు చెప్పారు అంటే నేను అందరిని అడుగుతున్నాను అంటే నేను మారుస్తానని చెప్పలేదు, జస్ట్ తెలుసుకుంటున్నాను అని అడుగుతారనమాట. దాని తర్వాత మాధురి నెక్స్ట్ ఈ సీజన్ ఖచ్చితంగా గర్లే గెలవాలి, అమ్మాయి గెలాలి, ఒక ఓటీటీ సీజన్ గెలిచారు, అలాగే అమ్మాయి గెలాలి, బిగ్ బాస్ మాకు మైండ్ గేమ్ లేయండి, వీళ్ళతో మనం బాడీ వేయలేము అంటే రీతు మైండ్ గేమ్ వద్దు బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ కాబట్టి మేము కొంచెం ఆడుతాం అనేవాడు అంటారు. నువ్వు ఊరుకో అది అని చెప్పి అలా సరదాగా మాట్లాడుకుంటారు. దాని తర్వాత తనుజ గారు భరణి ఇమాన్యుల్ సంజన ఇందాక వేరే గ్రూప్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తారన్నమాట. దాని తర్వాత ఇమాన్యుల్ జోకులు వేస్తాడు, భరణి ప్రభంజనం అని చెప్పి ఇద్దరు కూతురుల్ని తీసుకొని 1, 3, 5 ర్యాంకులు అని చెప్పి ఆయన మధ్యలో 3లో ఎక్కడ ఉంటారన్నమాట. అది ఆయన జోకులు వేస్తూ ఉంటాడు, ఇద్దరు కూతుర్లు అది అని చెప్పి. ఇక్కడ మాదిరిగా చేయెత్తి కూతురులే కదా దివ్య కూతురే కదా అని అడుగుతారు. కాదండి చెల్లి అని చెప్పి రీతును ఇమాన్యుల్ దాన్ని కరెక్ట్ చేస్తారు. అదే కదా మీ కూతుర్లు అనుకొని ఇందాక అలా అన్నాను, ఓకే చెల్లె అలా అని చెప్పుంటే అన్న 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 అనేవాడిని కదా అంటారు ఆవిడ. మరి అక్కడ ఎవరున్నారు ఎవరు లేదు, సోఫాలో కూర్చొని డైరెక్ట్ వామ్మో ఈ గట్స్ అయితే మాత్రం గట్టిగానే ఉన్నాయి. నెక్స్ట్ కళ్యాణ్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాడనమాట, మీటింగ్ పెడతారు, కాన్ఫ్లిక్ట్స్ రాకూడదు, సో అందుకోసం అని చెప్పి రేషన్ మేనేజర్ చెప్పేదేనండి అంటారు. తనుజ గారు అంటారు మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందరూ కూర్చొని ఉంటారు అన్నమాట మీటింగ్లో, మనకి ఏదైనా ఉండొచ్చు, బట్ రేపు పొద్దున్న రేషన్ మేనేజర్ పొజిషన్లో మనం కూడా ఉండొచ్చు, ఒకసారి చెప్పే జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ అందరికీ పెట్టాలని ఉంటుంది అది అని చెప్తారు. సపోర్ట్ తీసుకోవద్దు, సపోర్ట్ చేయొద్దు డిస్కషన్లు అనుకున్నాం కదా, అంటే ఇప్పుడు దివ్యానే కదా అక్కడ నుంచి రేషన్ మేనేజర్ కదా ఇప్పుడు మాట్లాడాలా. నెక్స్ట్ ఇంకా ఆవిడ దివ్య రేషన్ మేనేజర్ కొన్ని రూల్స్ ఏంటి చెప్తారన్నమాట, ఇలా కర్రీ నేను షిఫ్ట్ ఇచ్చేసి పెడతాను, మళ్ళీ నన్ను అడుగుతారు కదా, అలాగే మీకు స్పెషల్ రిక్వెస్ట్లు ఏమైనా ఉంటే మెయిన్ ఫుడ్ వండేసిన తర్వాత రిక్వెస్ట్లు చేస్తాం, ఆమ్లెట్ వేయటం కానీ ఇది కానీ ఎగ్ దోశ అయితే కానీ దోశలు వేసేసి ఎగ్ దోశలు వేస్తాం, ఇవన్నీ చెప్తూ ఉంటారు. అది జరిగింది. దాని తర్వాత ఇంక నేను సరిగ్గా అంటే ఇంకా చాలా ఉంది, ఇంకా 2 గంటలు ఉంది చూడలేదు, బట్ ఇది చూస్తున్నప్పుడు పక్కన ఏం జరుగుతుందంటే ఫుడ్ టాస్క్ ఆవిడకి ఏదైతే పవర్ ఉందో ఆ పవర్ని యాక్టివేట్ చేస్తాడు బిగ్ బాస్ రమ్యకి. సో మీరు రేపటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, రేపుకి ఏం కావాలి ఈరోజు చెప్పాలి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మీరు ఏది కావాలంటే తెస్తాము, ముందు రోజు చెప్పాలి, చెప్తే తర్వాత రోజు మేము తెస్తాము అన్నట్టు చెప్తారన్నమాట. మీరు ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు అంటే నేను దాన్ని మ్యూట్లో చూశాను, అది సుమన్ గారిని సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు అంతే. సో ఇది మార్నింగ్ టు ఈవినింగ్ లైవ్ వీడియో. లైక్ చేయండి, లైక్ చేయకపోతే నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.